హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2024లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి ఫ్యామిలీ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే సీరన్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మూవీ స్టార్టింగ్ లో ఒక గ్రామం గురించి చెప్పడం జరుగుతుంది. నిజానికి ఆ గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా జాతర జరుగుతూ ఆ జాతరలో స్వామి వేషం వేసుకుని ఊరి మొత్తం తిరిగి వస్తూ ఉంటారు. అలాగే ఆ జాతరలో మేకల్ని కోడుల్ని బలిచ్చి రక్తపు అన్నం తింటూ ఉంటారు. అలా చేయడం వల్ల ఆ గ్రామానికి ఎటువంటి కీడు జరగదు అని ఆ గ్రామంలోని ప్రజలు నమ్ముతూ ఉంటారు. అయితే కొన్ని సంవత్సరాల నుంచి ఆ గ్రామంలో జాతర జరగకపోవడంతో ఆ గ్రామంలో చాలా కరువు కాటకాలు వచ్చాయి అని గ్రామంలోని ప్రజలందరూ కూడా చాలా బాధపడుతూ ఈసారి ఎలాగైనా మన ఊర్లో జాతర జరిపించాలి అని గ్రామ సర్పంచ్ మరియు అతని కొడుకుతో కలిసి స్వామీజీ దగ్గరికి వెళ్తారు. గ్రామ సర్పంచ్ వెంటనే స్వామీజీని చూసి ఈ సంవత్సరం అయినా మన ఊర్లో జాతర జరుగుతుందో లేదో అమ్మవారిని కనుక్కొని అడుగుతాడు. సరిగ్గా అదే సమయంలో ఒక బస్సు ఊర్లోకి రావడంతో ఆ బస్సులో నుంచి ఒక వ్యక్తి కిందకి దిగగా ఆ సమయంలో స్వామీజీ గట్టిగా నవ్వుతూ వెంటనే సర్పంచ్ని మరియు తన కొడుకుని చూసి అమ్మ కరుణించింది, ఈ సంవత్సరం ఖచ్చితంగా మన ఊరిలో జాతర జరుగుతుంది అని అంటాడు. మరోపక్క బస్సులో నుంచి ఆ గ్రామంలో దిగినటువంటి కార్తిక్ వెంటనే అటు వెళుతున్నటువంటి ట్రాక్టర్ని లిఫ్ట్ అడిగి ట్రాక్టర్లో వెళుతూ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ట్రాక్టర్లో ఉన్న వాళ్ళకి కార్తిక్ తక్కువ కులానికి చెందిన వ్యక్తి అని తెలిసి వెంటనే కార్తిక్ ని అక్కడే దించేసి వెళ్లిపోతారు. ఇదంతా చూసినటువంటి కార్తిక్ నా చిన్నతనం నుంచి ఈ ఊరు ఏమీ మారలేదు అని గతంలో తనకి ఆ ఊర్లో జరిగిన సంఘటనల్ని గుర్తు చేసుకుంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఈ కార్తిక్ వాళ్ళ అమ్మ పేరు పార్వతి కార్తిక్ మరియు అలాగే పార్వతి కూతుర్ని తీసుకుని ఒక నీటి కుళాయి దగ్గర నీళ్లు తాగుతూ ఉండగా అక్కడికి కొంతమంది వచ్చి మీరు తక్కువ కులానికి చెందిన వాళ్ళు, మీరు ఈ నీళ్లు తాగకూడదు అని తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో పార్వతి తన కొడుకు మరియు కూతుర్ని తీసుకుని ఒక ఇంటి దగ్గర అలసిపోయి కూర్చుని ఉంటుంది. ఆ సమయంలో ఆ ఇంటి ఓనర్ వచ్చి పార్వతి మీద నీళ్లు కొట్టి మీలాంటి వాళ్ళు నా ఇంటి దగ్గర కూర్చోవడానికి వీల్లేదు, మర్యాదగా ఇక్కడి నుంచి లేచి వెళ్లిపోండి అని అంటుంది. దాంతో పార్వతి తన కొడుకు మరియు కూతుర్ని తీసుకుని కొంచెం దూరం వెళ్ళగా వాళ్ళకి బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. అలా పార్వతి ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి మాకు చాలా ఆకలిగా ఉంది, మాకు కొంచెం భోజనం పెడితే నేను ఫ్రీగా హోటల్లో పని చేస్తాను అని అంటుంది. అయితే హోటల్ ఓనర్ మాత్రం నీలాంటి వాళ్ళు ఇక్కడ పని చేస్తే నా హోటల్కి ఎవరో కూడా భోజనం చేయడానికి రారు, నువ్వు తక్కువ కులానికి చెందిన దానివి, ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో అంటూ తిడతాడు. ఆ మాటలు విన్న పార్వతి చాలా బాధపడుతూ అక్కడి నుంచి కొడుకు మరియు కూతుర్ని తీసుకుని వెళ్ళి ఒక ప్లేస్ లో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఒక వ్యక్తి భోజనం తీసుకువచ్చి ఆ పార్వతికి ఇస్తాడు. పార్వతి మరియు తన పిల్లలిద్దరూ కూడా భోజనం చేస్తూ ఉండగా ఆ భోజనం తీసుకుని వచ్చిన వ్యక్తి చెట్టు చాటు నుంచి ఆ పార్వతికి సైగ చేస్తూ ఉంటాడు. అయితే పార్వతికి ఆ సైగ ఏమీ అర్థం కాక వెంటనే తన దగ్గరికి వెళ్తుంది. ఆ వ్యక్తి వెంటనే పార్వతితో అసభ్యంగా ప్రవర్తించడంతో పార్వతి ఆ వ్యక్తిని చూసి మీకు మేము ప్రతి విషయంలో కూడా అంటరాని వాళ్ళమే, కానీ నీ అవసరాన్ని తీర్చడానికి మాత్రం మేము అంటరానితనం వాళ్ళమని నీకు గుర్తురాదా అంటూ తన మొహం మీద ఉమ్ము వేసి తను ఇచ్చిన భోజనం కూడా తన మొహాన్నే కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఫ్రెండ్స్, మీరే చెప్పండి, అంటరాని వాళ్ళు హోటల్లో పని చేయడానికి ఆఖరికి ఇంటి ముందు కూర్చోవడానికి కూడా పనికిరారు, కానీ మగవాళ్ళకి పడక సుఖాన్ని ఇవ్వడానికి మాత్రం అక్కడ వాళ్ళు అంటరాని వాళ్ళు అని మాత్రం గుర్తుకు రాదా? మీరే చెప్పండి ఫ్రెండ్స్, ఇది ఎక్కడ న్యాయమో కామెంట్ చేసి చెప్పండి. దాంతో పార్వతి నా పిల్లల్ని ఎలా పోషించాలి, ఇక నా వల్ల కాదు అని చాలా బాధపడుతూ అందరూ కూడా బావి దగ్గరికి వెళ్లి దాంట్లో దూకి ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో సిస్టర్ అక్కడికి వచ్చి వాళ్ళు ఆత్మహత్య చేసుకోకుండా ఆపి వాళ్ళు ఉండడానికి ఒక ఇంటిని కూడా ఏర్పాటు చేస్తుంది. దాంతో పార్వతి చుట్టుపక్కల ఉన్న ఇళ్లల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది. అయితే ఆ తర్వాత కార్తిక్ మరియు తన చెల్లెలు ఇద్దరూ కూడా ఆ ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ వీళ్ళు తక్కువ జాతి వాళ్ళు అని తెలియడంతో వాళ్ళందరూ కూడా కార్తిక్ ని బాగా ఏడిపిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఆ స్కూల్లో ఉన్నటువంటి యాలిని అనే అమ్మాయి మాత్రం ఆ కార్తిక్ కి బాగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. కార్తిక్ స్కూల్లో జరుగుతున్నవన్నీ కూడా ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మాయినటువంటి పార్వతికి చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న పార్వతి వెంటనే కార్తిక్ ని చూసి స్కూల్లో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, నువ్వు వాటి గురించి అసలు పట్టించుకోకు, నువ్వు బాగా చదువుకుని పెద్దవాడి అవ్వాలి అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత రోజు కార్తిక్ స్కూల్కి వెళ్ళగా వాళ్ళ ఊర్లో జరుగుతున్నటువంటి జాతర గురించి అక్కడ ఉన్న క్లాస్ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అయితే అది మొత్తం వింటున్నటువంటి కార్తిక్ ఒక్కసారిగా తన శరీరంలోకి దేవుడు ఆవహించినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు.
ఉంటాడు. ఆ తర్వాత స్కూల్లో భోజనం పెడుతూ ఉండగా కార్తీక్ కూడా వెళ్లి లైన్లో నుంచుని ఆ భోజనం తీసుకుని బయటకు వచ్చి తినబోతూ ఉండగా స్కూల్లోని పిల్లలు అక్కడికి వచ్చి నువ్వు మాతో పాటు భోజనం చేయకూడదు అని ఆ కార్తీక్ భోజనాన్ని కింద తోసేస్తారు. దాంతో కార్తీక్ ఒక ప్లేస్ కి వెళ్లి బాధపడుతూ ఉండగా యాలిని వెంటనే కార్తీక్ దగ్గరికి వెళ్లి వాళ్ళు చేసిన దానికి నువ్వేమీ బాధపడకు, నువ్వు నాతో పాటు వచ్చి నా భోజనం తిను అని చెప్పి ఇద్దరు కలిసి యాలిని భోజనాన్ని తింటారు. ఆ తర్వాత కార్తీక్ కొంచెం పెద్దవాడవుతాడు. ఒకరోజు కార్తీక్ తన అమ్మ పార్వతి దగ్గరికి వెళ్లి అమ్మ నేను ఈ స్కూల్లో చదవను, నేను వేరే ఊర్లో ఉన్న స్కూల్లోకి వెళ్లి చదువుకుంటాను, ఇక్కడ ఉన్న వాళ్ళు బాగా ఏడిపిస్తున్నారు అని చెప్పడంతో పార్వతి కూడా అందుకు ఒప్పుకుంటుంది. అలా కార్తీక్ వెంటనే అక్కడి నుంచి వేరే ఊర్లో ఉన్న స్కూల్లో జాయిన్ అయ్యి క్లాసులోకి వెళ్లి చివరిలో కూర్చోబోతూ ఉండగా ముందు వరుసలో కూర్చుని ఉన్న స్టూడెంట్స్ కార్తీక్ ని చూసి నువ్వెందుకు చివరికి వెళ్లి కూర్చోవాలి, మాతో పాటు ఇక్కడే కూర్చొని అంటూ ఉంటారు. నిజానికి వాళ్ళకి కార్తీక్ తక్కువ కులానికి చెందినవాడు అన్న విషయం తెలిసి ఉండదు. దాంతో వాళ్ళు వాళ్ళ కులానికి చెందిన వాడేమో అనుకుని ముందే కూర్చొని పెట్టుకుంటారు. సరిగ్గా అదే సమయంలో యాలిని కూడా అదే స్కూల్లో అదే క్లాస్ లో జాయిన్ అయ్యి ఈ కార్తీక్ మీ వాడు కాదు అని అంటుంది. ఆ మాటలు విన్న కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయ్యి నేను ఏ కులానికి చెందిన వాడినో వాళ్ళకి చెప్పలేదు, నువ్వు కూడా చెప్పకు అని సైగ చేస్తూ ఉంటాడు. అప్పుడు యాలిని అందరినీ చూసి వీడు మీ వాడు కాదు, నా వాడు, నేను తనని ప్రేమిస్తున్నాను అని చెప్పి కవర్ చేస్తుంది. ఆ రోజు సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత యాలిని కార్తీక్ తో మాట్లాడకుండా చాలా కోపంగా ఉండడంతో కార్తీక్ యాలిని దగ్గరికి వచ్చి నువ్వెందుకు కోపంగా ఉన్నావో నాకు అర్థమయ్యింది, నేను ఆ స్కూల్ నుంచి నీకు చెప్పకుండా ఇక్కడికి వచ్చేసాననే కదా, నిజానికి నేను అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను బాగా ఏడిపిస్తున్నారు, అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చింది, ఇంకెప్పుడూ కూడా నేను చేసేవన్నీ నీకు ముందే చెప్తాను అని చెప్తాడు. దాంతో ఇద్దరూ కూడా కలిసిపోయి ఆ స్కూల్లో సరదాగా చదువుకుంటూ ఉంటారు. ఒకరోజు కార్తీక్ చదువుకుంటున్న క్లాస్ లోనే రవి అనే అతను కూడా చదువుకుంటూ ఉంటాడు. ఆ రవి కార్తీక్ వాళ్ళ ఊర్లో జరుగుతున్న జాతర గురించి కొంచెం వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. అది విన్నటువంటి యాలిని నువ్వు దేవుడి గురించి వెటకారం చేసి మాట్లాడకు, నీకేదైనా జరగవచ్చు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న రవి అప్పటికీ ఆపకుండా ఇంకా వెటకారంగా మాట్లాడుతూ ఉండగా అక్కడే ఉన్న ఈ కార్తీక్ శరీరంలోకి దేవుడు వచ్చినట్లుగా పూనకం వచ్చినట్లుగా ఊగిపోతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఆ కార్తీక్ ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. అలా కార్తీక్ బస్సు దిగి ఊర్లోకి వస్తూ ఉండగా ఒక వ్యక్తి కార్తీక్ ని చూసి వెంటనే ఊర్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాడు. దాంతో ప్రెసిడెంట్ మరియు తన కొడుకు ఆ కార్తీక్ ఊర్లోకి వస్తే లేనిపోని సమస్యలు వస్తాయి, వాడిని ఊర్లోకి రానివ్వకుండా ఎలాగైనా అక్కడి నుంచే పంపించేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. ఆ తర్వాత ఒక రోజు క్లాస్ లో కార్తీక్ మరియు యాలిని చదువుకుంటూ ఉండగా అక్కడికి క్లాస్ టీచర్ వచ్చి స్టూడెంట్స్ అందరినీ చూసి ఈ క్లాస్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ వాళ్ళకి స్కాలర్షిప్ రాబోతుంది, క్లాస్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ వాళ్ళు వెంటనే మీ పేర్లు చెప్పండి అని అంటాడు. ఆ మాటలో ఉన్న కార్తీక్ వెంటనే లేచి తన పేరుని చెప్పాలి అనుకుంటాడు. కానీ ఆ విషయం చెప్తే క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ తనని దూరం పెడతారు అని భయపడిపోయి సైలెంట్ గా కూర్చుంటాడు. ఆ క్లాస్ టీచర్ క్లాస్ లో ఉన్న ఎస్సీ ఎస్టీల వాళ్ళ పేర్లన్నీ తీసుకుని బయటికి వెళ్లిపోతాడు. అప్పుడే కార్తీక్ వెంటనే బయటికి పరిగెట్టుకుంటూ వెళ్లి ఆ టీచర్ ని పర్సనల్ గా కలిసి సార్ నేను కూడా ఈ స్కాలర్షిప్ కి అర్హుణ్ణి, కానీ నేను తక్కువ కులానికి చెందిన వాడిని అని తెలిసి నా పాత స్కూల్లో నన్ను చాలా ఇబ్బంది పెట్టారు అని అక్కడ జరిగిందంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ మాటలు విన్న టీచర్ నువ్వేమీ బాధపడకు, ఖచ్చితంగా నీకు స్కాలర్షిప్ వచ్చేలాగా చేస్తాను అని మాట ఇవ్వడంతో కార్తీక్ వెంటనే టీచర్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కార్తీక్ వెళ్లిన వెంటనే ఆ టీచర్ కూడా అనవసరంగా వీడికి షేక్ హ్యాండ్ ఇచ్చాను, వీడు తక్కువ కులానికి చెందినవాడు అని వెంటనే తన చేతిని సబ్బుతో కడుక్కుంటాడు. కానీ ఈ టీచర్ అందరి ముందు తనకి ఎటువంటి కులపిచ్చి లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు, కానీ లోపల మాత్రం తనకి చాలా కులపిచ్చి ఉంటుంది. అలా కార్తీక్ తను తక్కువ కులానికి చెందినవాడు అని స్కూల్లో ఎవరికీ తెలియకుండా అందరితో కలిసిపోయి చాలా సరదాగా మాట్లాడుతూ చదువుకుంటూ ఉంటాడు. ఒకరోజు కార్తీక్ క్లాస్ లో చదువుకుంటున్న రవి వాళ్ళ అక్క కొడుక్కి పేరు పెడుతూ ఉండడంతో రవి కార్తీక్ ని వాళ్ళ ఇంటికి పిలుస్తాడు. దాంతో కార్తీక్ చాలా భయపడుతూనే ఆ ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో రవి వాళ్ళ నాన్న కార్తీక్ ని చూసి మాట్లాడుతూ మీ ఊర్లో అందరూ నాకు తెలుసయ్యా, మీ నాన్నగారి పేరేమిటి అని అడుగుతాడు. దాంతో కార్తీక్ తన నాన్నగారి పేరు చెప్తే తను ఎవరో తెలిసిపోతుంది అని భయపడుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో అక్కడికి యాలిని వచ్చి ఆ టాపిక్ ని డైవర్ట్ చేస్తుంది. నిజానికి యాలిని ఎప్పుడు కార్తీక్ ప్రాబ్లం లో ఉన్నా తన దగ్గరికి వచ్చి తనని కాపాడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ కార్తీక్ బర్త్డే కావడంతో తన స్కూల్ కి చాలా స్వీట్స్ ని తయారు చేయించి తీసుకుని వస్తాడు. దాంతో తన స్కూల్లో ఉన్న వాళ్ళు అలాగే క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ స్వీట్స్ ని చాలా ఆనందంగా తింటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో వాళ్ళ క్లాస్ టీచర్ అక్కడికి వచ్చి కార్తీక్ నీకు స్కాలర్షిప్ వచ్చింది అంటాడు. నిజానికి
నిజానికి ఆ క్లాస్ టీచర్ కార్తిక్ ఏ కులానికి చెందినవాడో క్లాస్లో ఉన్న వాళ్ళందరికీ తెలియాలి అని ఆ విధంగా చేసి ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి రవి మరియు క్లాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా కార్తిక్ మనల్ని మోసం చేశాడు, వీడు ఒక తక్కువ కులానికి చెందినవాడు, వీడు తెచ్చిన స్వీట్స్ని మనం తింటున్నాము అని కొంచెం బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత రవి తన ఫ్రెండ్స్ అందరినీ చూసి ఈ కార్తిక్ తన కులం ఏమిటో చెప్పకుండా మనల్ని అందరినీ కూడా మోసం చేశాడు అని కార్తిక్ మీద చాలా కోపంగా ఉంటారు. సరిగ్గా అదే సమయంలో టీచర్ అక్కడికి వచ్చి వాళ్ళు రాసిన ఎగ్జామ్ పేపర్స్ ని చూపిస్తూ క్లాస్లో అందరికీ కూడా చాలా చెడ్డ మార్కులు వచ్చాయని రవి అండ్ ఫ్రెండ్స్ ని కూడా బాగా తిడుతూ కార్తిక్ పేపర్ ని చూపించి, చూడండి ఈ కార్తిక్ కి ఎన్ని మార్కులు వచ్చాయో, మీరు సరిగ్గా చదవకపోతే ఇలాంటి వాళ్ళకి మంచి మార్కులు వచ్చి పైకి వెళ్ళిపోతారు, మీరు మాత్రం ఇక్కడే ఉండిపోతారు అని తిట్టి, త్వరలోనే 10th ఫైనల్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి, మంచిగా చదవండి అని అంటాడు. ఆ తర్వాత కార్తిక్ 10th ఫైనల్ ఎగ్జామ్స్ త్వరలో రాబోతున్నాయి అని వాళ్ళ ఇంట్లో కరెంట్ లేకపోవడంతో వీధి లైట్ల దగ్గర కూర్చొని చదువుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో రవి మరియు ఫ్రెండ్స్ ఈ కార్తిక్ మంచి మార్కులు వస్తే మనకి చాలా చెడ్డ పేరు వస్తుంది అని రవి అండ్ ఫ్రెండ్స్ వెంటనే కార్తిక్ దగ్గరికి వెళ్లి కార్తిక్ చదువుకున్న బుక్స్ అన్నిటినీ కూడా తగలబెట్టేసి ఆ రవి మీద బాగా తీవ్రంగా దాడి చేస్తారు. దాంతో ఆ రవికి చాలా గాయాలవుతాయి. ఈ విషయం తెలుసుకున్న యాలిని వెంటనే కార్తిక్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కార్తిక్ వాళ్ళ అమ్మకి నేను కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్ని అని పరిచయం చేసుకుని అక్కడ తను చదువుకుంటూ ఉంటుంది. కార్తిక్ కూడా యాలిని బుక్స్ ని చదివి ప్రాక్టీస్ అవుతూ ఉంటాడు. 10th ఎగ్జామ్స్ కూడా బాగా దగ్గర పడిపోతాయి. ఆ సమయంలో యాలిని కార్తిక్ ని చూసి ఈ 10th ఎగ్జామ్స్ మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దెబ్బలు తగిలాయి కదా అని ఎగ్జామ్ ని మాత్రం మానవద్దు అని తనకు ధైర్యం చెప్తుంది. దాంతో ఆ కార్తిక్ ఎగ్జామ్ రాయలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వెళ్లి ఎగ్జామ్స్ ని కంప్లీట్ చేస్తాడు. ఫైనల్ గా 10th క్లాస్ రిజల్ట్స్ కూడా వస్తాయి. టీవీ ఛానల్స్ అన్ని కూడా జిల్లాల వారీగా ఎవరికి ఫస్ట్ మార్క్స్ వచ్చాయో వాళ్ళ ఫొటోస్ ని కూడా చూపించి చెప్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో కార్తిక్ ఫోటోని కూడా చూపించి వాళ్ళ జిల్లాలో ఫస్ట్ మార్క్స్ వచ్చాయి అని చెప్తూ ఉంటారు. ఈ న్యూస్ ని చూసినటువంటి యాలిని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇదంతా కూడా యాలిని వాళ్ళ ఫాదర్ కూడా చూస్తూ ఉంటాడు. అప్పుడే టీవీ విలేకరు ఆ కార్తిక్ ని చూసి నువ్వు తక్కువ కులానికి చెందిన వాడివి కదా, ఎలా నువ్వు ఇంత మంచి మార్క్స్ ని సాధించావు అని అంటూ ఉంటారు. కార్తిక్ వెంటనే అక్కడ ఉన్న మీడియా వాళ్ళని చూసి మీరు కూడా మేము తక్కువ జాతికి సంబంధించిన వాళ్ళము అని మళ్ళీ చూపించడం వల్ల మీరు సమాజానికి ఎటువంటి సంకేతం ఇవ్వాలనుకుంటున్నారు అని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా కూడా న్యూస్ లో చూస్తున్నటువంటి యాలిని ఫాదర్ యాలిని చూసి మన అమ్మాయి ఆ కార్తిక్ ని ప్రేమిస్తున్నట్లుగా ఉందేమో అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత యాలిని వెంటనే కార్తిక్ దగ్గరికి వెళ్ళి నువ్వు మంచి మార్క్స్ సాధిస్తావని తెలుసు, కానీ మన జిల్లాకే ఫస్ట్ వస్తావని మాత్రం నేను ఊహించలేదు అని కార్తిక్ యాలిని ఇద్దరు కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి యాలిని పేరెంట్స్ వచ్చి కార్తిక్ ని చూసి నువ్వు తక్కువ కులానికి చెందిన వాడివి, నీకు మా కులానికి సంబంధించిన అమ్మాయి కావాలా అని ఆ కార్తిక్ మీద దాడి చేసి బాగా కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి కార్తిక్ వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి కార్తిక్ కి చాలా సీరియస్ గా ఉండడంతో తనను వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసి నేను ఎట్టి పరిస్థితుల్లో నా కొడుకును మాత్రం ఇక్కడ ఉంచను అని డిసైడ్ అవుతుంది. వెంటనే పార్వతి వాళ్ళు ఇక్కడ ఉండడానికి వాళ్ళకి ఇల్లు ఇచ్చినటువంటి ఆ సిస్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఇక్కడ ఉండను అని తన కొడుకుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఇక్కడ స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. అలా కార్తిక్ బస్సు దిగి గ్రామంలోకి వస్తూ ఉండగా ఆ విషయం తెలుసుకున్న గ్రామస్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి కార్తిక్ మళ్ళీ నువ్వెందుకు ఇక్కడికి వస్తున్నావు అని అడుగుతారు. దానికి కార్తిక్ గ్రామస్తులందరినీ చూసి మన గ్రామంలో జాతర జరగబోతుంది కదా, ఆ జాతరలో నేను దేవుడు వేషం వేయడానికే వచ్చాను అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న సర్పంచ్ మరియు అతని కొడుకు మాత్రం ఈ గ్రామంలో ఉన్న వాళ్ళకు కూడా ఆ దేవుడి వేషం ఎలా వెయ్యాలో తెలుసు, నువ్వు మాత్రం ఈ గ్రామంలోకి రావద్దు అని అంటూ ఉంటారు. కార్తిక్ వాళ్ళని చూసి ఎట్టి పరిస్థితుల్లో ఈ జాతరలో నేను దేవుడు వేసి వేస్తాను, మీరెవరో కూడా నన్ను ఆపలేరు అని అంటాడు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి గ్రామ సర్పంచ్ నిద్రపోతూ ఉండగా అతని కలలోకి వీరా వచ్చి తనని భయపెడతాడు. నిజానికి ఈ వీరా ఎవరో కాదు, ఆ కార్తిక్ వాళ్ళ ఫాదర్ అయి ఉంటాడు. అలా వీరా కలలోకి రావడంతో సర్పంచ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్ర లేచి వీరా ఎందుకు నా కలలోకి వచ్చాడు అని భయపడుతూ ఉంటాడు. మరోపక్క కార్తిక్ శ్మశానంలో నడుచుకుని వస్తూ ఉండగా అక్కడ యాలిని చూసి మీ పేరు యాలిని కదా అని అడుగుతాడు. నిజానికి ఆ సమయంలో యాలిని వితంతువుగా ఉంటుంది. యాలిని కార్తిక్ ని చూసి అవును అంటుంది. వెంటనే యాలిని ఆ కార్తిక్ ని చూసి కార్తిక్ ఆ రోజు నీ మీద దాడి చేసి నన్ను ఇంటికి తీసుకుని వెళ్లి మా కులానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు, అతను చాలా తాగుబోతు, అతనికి లేని అలవాట్లు లేవు, రోజు ఇంటికి వచ్చి నన్ను టార్చర్ చేస్తూ ఉండేవాడు, కొన్నాళ్ళకి తాగి తను చనిపోయాడు అని చెప్పి
తను అనుభవించిన బాధలన్నిటినీ చెప్పి బాధపడుతూ ఉంటుంది. అవి మొత్తం విన్న కార్తిక్ వెంటనే యాలినిని చూసి నువ్వు భయపడకు, బాధపడకు, నీకు నేను ఉన్నాను అని అంటాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా వాళ్ళు చిన్నప్పుడు ఎక్కడెక్కడ తిరిగారో ఆ ప్లేస్లకి అన్ని వెళ్ళి ఆ సంఘటనలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడే మనకు ఈ కార్తిక్ వాళ్ళ ఫాదర్ అయినటువంటి వీరా గురించి చూపించడం జరుగుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి వీరా దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక వాచ్మెన్ ఒకరోజు చనిపోవడంతో తన ఇంటికి వెళ్ళి, తన తక్కువ జాతి వాడైనప్పటికీ ఇంటికి వెళ్ళి మరీ శ్రద్ధాంజలి ఘటిస్తాడు. వీరాకి అసలు కులపిచ్చి ఉండదు, మనుషులందరూ కూడా సమానమే అన్న భావంతో బ్రతుకుతూ ఉంటాడు. తను తన దగ్గర పనిచేస్తున్నటువంటి వాచ్మెన్ చనిపోవడంతో ఇంటికి వెళ్ళి శ్రద్ధాంజలి ఘటించి ఆ వాచ్మెన్ కూతురికి కొంత డబ్బులు ఇచ్చి నువ్వు రేపటి నుంచి మిల్లులో పని చేయడానికి రావచ్చు అని చెప్పి వచ్చేస్తాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ప్రజెంట్ ఆ గ్రామ సర్పంచ్ ఉన్నాడు కదా, అతను మరెవరో కాదు, ఈ వీరా తమ్ముడు, అంటే కార్తిక్ వాళ్ళ చిన్నానే అయి ఉంటాడు. వీరా వాచ్మెన్ ఇంటికి వెళ్లడం వీరా తండ్రికి మరియు తన తమ్ముడికి నచ్చకుండా ఉంటుంది. కానీ వీరా మాత్రం ప్రజలందరూ సమానమే అనే భావంతో బ్రతుకుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజే వాచ్మెన్ కూతురైనటువంటి పార్వతి ఆ మిల్లో పనిచేయడానికి రావడంతో వీరా వెంటనే అక్కడ ఉన్న మహిళని పిలిచి ఈ పార్వతిని లోపలికి తీసుకుని వెళ్లి పని నేర్పించునంటాడు. అలా పార్వతి లోపలికి వెళ్ళగా అక్కడ ఉన్న వాళ్ళు పార్వతిని చూసి మా ఓనర్కి అస్సలు బుద్ధి లేదు, నీకైనా కనీసం కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా, మాలాంటి వాళ్ళు పనిచేసే దగ్గరికి నువ్వు ఎలా వస్తావు అంటూ తనని బాగా అవమానిస్తారు. దాంతో పార్వతి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రోజు పార్వతి మిల్లులో పని చేయడానికి రాకపోవడం గమనించినటువంటి వీరా అక్కడ ఉన్న మహిళని చూసి పార్వతి ఎందుకు రాలేదు అని అడుగుతాడు. ఆ మహిళ మాత్రం నాకేమీ తెలియదు అని అంటుంది. దాంతో వీరా వెంటనే పార్వతి ఇంటి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఈ రోజు మిల్లులో పని చేయడానికి రాలేదు అని అడుగుతాడు. దాంతో పార్వతి చాలా బాధపడుతూ ఆ మిల్లులో జరిగింది మొత్తం కూడా తనకి వివరిస్తుంది. వీరా వెంటనే పార్వతిని తీసుకుని వచ్చి తన చైర్లో కూర్చోబెట్టి ఈ రోజు నువ్వే ఇక్కడ పనిచేస్తున్న మహిళలందరికీ నీ చేతుల మీదనే కూలీ డబ్బులు ఇవ్వునంటాడు. అది చూసినటువంటి ఎవరైతే మహిళ ఆ పార్వతిని తిట్టిందో ఆ మహిళ వీరాని చూసి నాకు ఈ పార్వతి చేతిలో నుంచి డబ్బులు తీసుకోవడం ఇష్టం లేదు, అలాగే ఈ మిల్లులో కూడా పని చెయ్యను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో అక్కడ ఆ మిల్లులో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా సేమ్ అదే విధంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే ఈ విషయం వీరా నాన్నకి మరియు తన చిన్నాన్నకి తెలిసి అక్కడికి వచ్చి వీరాని కొట్టి ఈ విధంగా చేయకూడదు అని తిడతారు. దాంతో వీరా కోపంగా తన చిన్నాన్న మీదకి చెయ్యి వెత్తడంతో తన ఫాదర్ వీరాని చూసి నువ్వు చిన్న పెద్ద చూడకుండా మా మీదకే చేతిని ఎత్తుతున్నావా, అసలు నా ఆస్తులు నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను అని అంటాడు. దాంతో కోపం తెచ్చుకున్న వీరా వెంటనే తన ఫాదర్ని మరియు చిన్నాన్నని చూసి నేను మీ కళ్ళ ముందరే ఆ పార్వతిని పెళ్లి చేసుకుంటాను, మీ ఆస్తి నాకు చిల్లి గవ్వ కూడా వద్దు అని ఆ పార్వతి మెడలో తాళి కట్టి వెంటనే పార్వతిని ఊరిలో ఉన్న గుడి దగ్గరికి తీసుకుని వెళ్ళి మళ్ళీ సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత వీరా ఊరి చివర తనకు కొంత పొలం ఉండడంతో అక్కడే వ్యవసాయం చేసుకుంటూ పార్వతితో ఆనందంగా జీవిస్తూ ఉంటాడు. అక్కడే వీరాకి మరియు పార్వతికి ఒక బాబు మరియు ఒక పాప కూడా పుడతారు. నిజానికి ఈ వీరాని ఆ ఊర్లో జరుగుతున్న జాతరలో ప్రతి సంవత్సరం దేవుడి వేషం వేస్తూ ఉంటాడు. అయితే ఈసారి వీరా వల్ల చిన్నాన్న దేవుడు వేషం వేసుకోవాలి అని తను వేషం వేసుకుంటూ ఉండగా అక్కడికి వీరా వచ్చి నేను మన ఊర్లో జరిగే జాతరలో ప్రతి సంవత్సరం నేనే కదా దేవుడి వేషం వేస్తున్నాను, నువ్వెందుకు వేసుకుంటావు, నేను ఉండగా దేవుడి వేషం నేనే వేసుకోవాలి అని అంటూ ఉంటాడు. అయినప్పటికీ వీరా చిన్నాన్న నేనే వేసుకుంటాను అని దేవుడి వేషం వేసుకుంటూ ఉండగా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. వీరా చిన్నాన్న పక్కన చాలా మంది మనుషులు ఉంటారు. అయినప్పటికీ వీరా ఒక్కడే వాళ్ళందరితో కూడా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆఖరికి వీరా వాళ్ళ చిన్నాన్నని కూడా బాగా కొట్టడంతో ప్లీజ్ నన్ను వదిలి అని ఆ వీరా చిన్నాన్న చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు. దాంతో వీరా తన చిన్నాన్ని వదిలేసి అక్కడి నుంచి వెళుతూ ఉండగా కొంతసేపటి తర్వాత దొంగచాటుగా వీరా చిన్నాన్న మరియు తన కొడుకు కత్తి తీసుకుని వచ్చి ఆ వీరా మీద దాడి చేసి పొడి చేస్తారు. దాంతో వీరా అక్కడికక్కడే చనిపోవడంతో ఇది చూసినటువంటి పార్వతి పరిగెట్టుకుని వస్తూ ఉంటుంది. దాన్ని చూసి వీరా చిన్నాన్న మరియు తన కొడుకు అక్కడి నుంచి పారిపోతారు. వీరా వైఫ్ అయినటువంటి పార్వతి అక్కడికి వచ్చి ఇప్పుడు ఏం చెయ్యాలి, నా ఫ్యామిలీని నేను ఎలా పోషించాలి అని ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా కూడా కార్తిక్ తన తండ్రి సమాధి దగ్గరకు వచ్చి గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. సరిగ్గా అదే సమయంలో కార్తిక్ చిన్నప్పుడు వాళ్ళకి ఆశ్రయం కల్పించినటువంటి సిస్టర్ అక్కడికి వచ్చి కార్తిక్ ని చూసి కార్తిక్ ని ఊరిలో ఉన్న ఒక ఆశ్రమంలో ఉండమని చెప్తుంది. ఈ సిస్టర్ అంటే గ్రామంలోని వాళ్ళందరికీ కూడా చాలా గౌరవం ఉంటుంది. ఎందుకంటే ఈ సిస్టర్ తన ట్రస్ట్ ద్వారా ఈ గ్రామంలో హాస్పిటల్లో రోడ్లు వేయించి చాలా మంచి పనులు చేయించి ఉంటుంది. అందుకే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సిస్టర్ కి చాలా మర్యాద ఇస్తూ ఉంటారు. అయితే ఈ కార్తిక్ గ్రామంలో ఉన్న ఆశ్రమంలో ఉన్నాడు అని గ్రామస్తులకు తెలిసి వెంటనే అక్కడికి వచ్చి సిస్టర్
సిస్టర్ ని చూసి, ప్లీజ్ సిస్టర్ మీరు తప్పుకోండి, వాడిక్కడ ఉండడానికి వీలు లేదు అని అంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి కార్తిక్ సపోర్ట్ గా మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరినీ చూసి, ఏంటి మీరు ఇక్కడ గొడవ చేయడానికి వస్తున్నారా, మీరు ఇక్కడ గొడవ చేస్తే నేను ఊరుకోను అని వెంటనే కార్తిక్ ని చూసి, సార్ మీరు నాతో పాటు రండి అని ఆ కార్తిక్ ని స్టేషన్ కి తీసుకుని వెళ్లి జైల్లో వేస్తాడు. దాంతో కార్తిక్ వెంటనే ఆ ఇన్స్పెక్టర్ ని చూసి, సార్ నన్ను ఎందుకు సార్ లోపల వేశారు అని అంటాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్, సార్ మీ ప్రాణాలకి ప్రమాదం ఉంది, మిమ్మల్ని కాపాడడం కోసమే నేను జైల్లో వేశాను అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సిస్టర్ అక్కడికి వచ్చి ఇన్స్పెక్టర్ ని చూసి, మీరు ఆ కార్తిక్ ని కాపాడాలి అంటే బయట ఉండగా కాపాడితేనే మీకు మంచి పేరు వస్తుంది, లోపల పెట్టి ఎవరినైనా కాపాడవచ్చు అని అంటుంది. దాంతో ఇన్స్పెక్టర్ వేరే దారి లేక ఆ కార్తిక్ ని బయటికి వదిలేస్తాడు. ఆ సమయంలో గ్రామస్తులకి కార్తిక్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని తెలిసి సర్పంచ్ మరియు తన కొడుకు గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఆ స్టేషన్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. గ్రామస్తులందరూ కూడా ఆ కార్తిక్ ని కొట్టాలి అని రాయిలు విసరడంతో ఆ రాయి వెళ్లి సిస్టర్ కి తగులుతుంది. అది చూసినటువంటి గ్రామస్తులు కూడా అయ్యో పొరపాటున సిస్టర్ ని కొట్టామని బాధపడుతూ ఉంటారు. అక్కడ ఉన్న కార్తిక్ కూడా, నా వల్ల సిస్టర్ కి గాయాలు అవ్వడం ఎందుకు, నేను ఈ గ్రామం మారింది అనుకుని ఇక్కడికి వచ్చాను, అయినా ఇక్కడ ఉన్న ప్రజలేమీ మారలేదు, నేనే పోవాలని డిసైడ్ అవుతాడు. ఆ మాటలు విన్నటువంటి ఇన్స్పెక్టర్ వెంటనే కార్తిక్ ని చూసి, నేనే మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని తన జీప్ లో ఎక్కించుకుని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అలా కార్తిక్ ని ఇన్స్పెక్టర్ తన జీబులో తీసుకుని వెళుతూ ఉండగా కార్తిక్ ఆ ఇన్స్పెక్టర్ ని చూసి, నువ్వు ప్లాన్ చేసినట్లుగానే జరుగుతుంది ఇన్స్పెక్టర్ రవి అని అంటాడు. నిజానికి ఆ ఇన్స్పెక్టర్ మరెవరో కాదు, కార్తిక్ తో పాటు చదువుకున్నటువంటి రవినే ఇన్స్పెక్టర్ అయి ఉంటాడు. అప్పుడు ఆ రవి నిజం తెలిసిపోయినట్లుగా ఉంది అని ఆ కార్తిక్ ని చూసి, నిన్ను నేను చిన్నతనంలోనే చంపేయాల్సింది, అప్పుడు తప్పు చేశాను, మీలాంటి వాళ్ళకి మా గ్రామంలో అడుగు పెట్టే అర్హత కూడా లేదు అని అంటాడు. ఆ మాటలు విన్న కార్తిక్ ఆ రవిని చూసి, నువ్వు చెప్పిందంతా వినడానికి నేను చిన్నతనంలో ఉన్న కార్తిక్ ని కాదు, నేను చాలా ఎదిగాను, ఈసారి ఖచ్చితంగా జాతరలో నేనే దేవుడు వేసి వేస్తాను అని ఛాలెంజ్ చేస్తాడు. కట్ చేస్తే ఆ తర్వాత ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా సిస్టర్తో సహా అందరూ అక్కడ ఒకరి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ సిస్టర్కి ట్రస్ట్ ద్వారా ఆ ఊరిలో గుడి, బడి మరియు హాస్పిటల్ కట్టించినటువంటి ఆ ట్రస్ట్ ఓనర్ అక్కడికి వస్తూ ఉంటాడు. దాంతో గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ట్రస్ట్ ఓనర్కి స్వాగతం పలకడం కోసం అక్కడికి వచ్చి ఉండగా అప్పుడే అక్కడికి ఒక కారు వస్తుంది. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ కారులో నుంచి కార్తిక్ అండ్ ఫ్యామిలీ కిందకి దిగుతారు. వాళ్ళని చూసినటువంటి సర్పంచ్ చాలా కోప్పడుతూ, వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు, వీళ్ళని రమ్మని చెప్పి మేము పిలవలేదు కదా అని సిస్టర్ ని చూసి, సిస్టర్ మీరే చెప్పండి, వాళ్ళని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి అని అంటాడు. ఆ మాటలు విన్న సిస్టర్ గ్రామంలో ఉన్న అందరినీ చూసి, నిజానికి వీళ్ళే ఈ ట్రస్ట్ ద్వారా ఈ గ్రామంలో గుడి, బడి, హాస్పిటల్ కట్టించిన వాళ్ళు, మీరే వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి అని అంటుంది. ఆ మాటలు విన్న సర్పంచ్ మాత్రం, ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వస్తుంది అని తెలిస్తే అలాంటి అభివృద్ధి మన గ్రామంలో వద్దు, మీరేమంటారో మీరే చెప్పండి అని గ్రామస్తులందరినీ కూడా రెచ్చగొడతాడు. గ్రామస్తులందరూ కూడా నిజమే, మా సర్పంచ్ గారు చెప్పినట్లుగా ఇలాంటి వాళ్ళ సహాయంతో ఎటువంటి అభివృద్ధి మా గ్రామంలో వద్దు అని అంటూ ఉంటారు. ఈ మాటలన్నీ విన్న కార్తిక్ మదర్ కార్తిక్ ని చూసి, నేను ముందే చెప్పాను, ఈ గ్రామంలోని వాళ్ళు ఏమీ మారలేదు, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అంటుంది. దాంతో కార్తిక్ వెంటనే సరే అమ్మా అని చెప్పి కారులో ఎక్కి కూర్చుంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ ట్రస్ట్ ద్వారా చదువుకున్న పిల్లలు, అదేవిధంగా ట్రస్ట్ నడుపుతున్నటువంటి హాస్పిటల్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా కార్తిక్ దగ్గరికి వస్తారు. ఆ కార్తిక్ మరియు ఆ కార్తిక్ వాళ్ళ అమ్మని క్షమించమని అడిగి వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఆ సమయంలో గ్రామస్తులందరూ కూడా మనకు క్యాస్ట్ ఫీలింగ్స్ ఉండకూడదు అని డిసైడ్ అవుతారు. వెంటనే వాళ్ళందరూ కూడా కార్తిక్ దగ్గరికి వచ్చి, గ్రామంలో జరిగే జాతరలో ఈసారి నువ్వే దేవుడు వేసి వెయ్యి అని ఆ కార్తిక్ మెడలో పూలమాల వేస్తారు. నిజానికి చిన్నప్పుడు కార్తిక్ కి పూనకం వచ్చినట్లుగా ఊగిపోయేవాడు కదా. అది ఎందుకు జరుగుతుంది అంటే, కార్తిక్ వాళ్ళ ఫాదర్ అయినటువంటి వీరానే ప్రతి సంవత్సరం జాతరలో దేవుడు వేసి ఉంటాడు. అందుకే కార్తిక్ కి దేవుడు పూనకం వస్తూ ఉంటుంది. కార్తిక్ చివరికి దేవుడి వేషం వేసుకుని ఆ ఊరు మొత్తం కూడా తిరిగి వస్తూ ఉంటాడు. ఆ సమయంలో ప్రెసిడెంట్ మరియు తన కొడుకు ఏ విధంగా అయితే వీరాన్ని చంపేశారో అదే విధంగా కార్తిక్ ను కూడా చంపాలి అని ప్లాన్ చేస్తారు. అయితే అప్పటికే కార్తిక్ శరీరంలోకి దేవుడు ఆవహించి ఉంటాడు. దాంతో కార్తిక్ ప్రెసిడెంట్ మనుషులందరినీ కూడా చాలా సునాయాసంగా అతి భయంకరంగా కొడుతూ ఉంటాడు. అది చూసినటువంటి ప్రెసిడెంట్ కూడా అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. ఇక్కడే మనకు కార్తిక్ వాళ్ళ ఫాదర్ వీరాని ఏ విధంగా ప్రెసిడెంట్ చంపాడో ఆ విజువల్స్ అన్ని కూడా
చూపించడం జరుగుతుంది. ఇదంతా గుర్తు చేసుకున్న కార్తిక్ వెంటనే వెళ్ళి ఆ ప్రెసిడెంట్ ని చాలా కిరాతకంగా చంపేస్తాడు. ఆ తర్వాత కార్తిక్ చాలా ప్రశాంతంగా దేవుడు వేసి జాతరని కూడా కంప్లీట్ చేసి అక్కడి నుంచి వెళుతూ తనతో పాటు యాలినీని కూడా తనతో పాటు తీసుకుని వెళ్తాడు. అక్కడతో ఈ మూవీ కూడా అయిపోతుంది. ఫ్రెండ్స్, మీరే చెప్పండి, నిజంగా ఈ గ్రామంలోని ప్రజలు మారారంటారా, లేదా వాళ్ళు ఇచ్చిన డబ్బులకి అలా యాక్సెప్ట్ చేశారంటారా? డబ్బులు ఇవ్వకుండా ఉంటే కార్తిక్ ఫ్యామిలీని ఆ గ్రామ ప్రజలు యాక్సెప్ట్ చేసి ఉంటారా? అలాగే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ ని మీ గ్రామాల్లో చూసారేమో కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.